సో 1 గ్రామ్ గోల్డ్‌లో ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ చూడబోతున్నాం. ఇయర్ రింగ్స్‌లో కూడా ఇక్కడ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో ప్రియా గారు ప్లీజ్ టెల్ us. ఇక్కడ మనం ఇందాక చూసాం జ్యువెలరీలో మనకి నెక్లెస్కి బుట్టాలు వేసుకోవాలి అనుకుంటున్నాను అన్నారు. ఏంటి అలా చెప్పగానే అలా తీసుకొచ్చారా నన్ను? తీసుకొని రావాలి కదండి, అందరికీ చూపించాలి కూడా మేము. ఓకే. అలాగే దీంట్లో మనం ఏదైనా మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు. దీంట్లో మ్యాట్, జీజే పాలిష్, జీపీ పాలిష్, విక్టోరియన్ ఫినిషింగ్లో కూడా మనకి ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇండివిజువల్గా నెక్లెస్ కొనుక్కొని కూడా తీసుకొచ్చినా మనకి ఇయర్ రింగ్స్ అనేది సెట్ అయిపోతుంది. సో ఇంతవరకు చెప్పినట్టు సపోజ్ మనకు పర్టికులర్ నెక్ సెట్కి మనకు బుట్టాస్ కావాలి అనుకున్న వాళ్ళు సపరేట్గా ఇలా బుట్టాస్ తీసుకోవచ్చు. సో మనం స్టార్ట్ చేద్దామా? ఎక్కడి నుంచి ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు, మరి ఏం చేద్దాం? చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది జీజే పాలిష్ అంటారంట దీన్ని. బాగుంది ఈ బుట్ట, అంటే చిన్న చిన్న స్టోన్స్, అదే ఏడీ స్టోన్స్ అంటారు, అమెరికన్ డైమండ్స్ అంటారు అనమాట అవన్నీ. దీనికి కూడా చిన్న చిన్న రూబీస్, ఎమరల్డ్ స్టోన్స్ కూడా ఇచ్చున్నాడు. అండ్ కింద చిన్న చిన్న హ్యాంగింగ్స్, చిన్న స్టోన్స్ ఉన్నాయండి ఈ బుట్టలో మొత్తం కూడా. చిన్న స్టోన్స్ దగ్గరగా చూస్తే ఇంకా చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది, దూరం నుంచి మేబీ అంత కనిపించకపోవచ్చు, కానీ దగ్గర నుంచి చాలా బాగుంది. లైట్ ఉంటుంది మేడం, వెరీ లైట్. అసలు వేసుకున్న ఫీల్ కూడా ఉండదు మీకు, వేసుకుంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అవన్నీ మీకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మ్యాట్ లో ఉంటుంది మేడం. చూడండి, టెంపుల్ జ్యువెలరీ లాగా కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్ అంట, లేయర్స్ ఇచ్చారండి ఇక్కడ. లక్ష్మీదేవి వరకు బుట్ట ఉంది, కింద మనకు మళ్ళీ పర్ల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. అంతకంటే ముందు మధ్యలో గ్రీన్ కలర్ పర్ల్స్, అనేది గ్రీన్ కలర్ పర్ల్స్ ఫినిషింగ్ విత్ వైట్ కలర్ చిన్న పర్ల్స్ అన్నమాట. పైన వచ్చేసి అమ్మవారి లక్ష్మీదేవి ఉంది చూడండి మధ్యలో. అది దగ్గర నుంచి చూస్తే గానీ మనకు కనిపించదు, చాలా బాగుంటుంది కూడా ఇయర్ రింగ్. బుట్ట కూడా చాలా బాగుంటుంది. ఏం లేదులేండి, పెట్టేసుకోవచ్చు. ఇంత అందంగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి, హెవీగా ఫీల్ అవ్వకూడదు ఇప్పుడు. సో ఇది కూడా బాగుంది. ఇప్పుడు నేను ఒకటి పిక్ చేస్తాను. ఇది అండి, ఇది చాలా అందంగా కనిపిస్తూ ఉంది నాకు. గుడిలో గంట అంటారు కదా, సేమ్ అట్లాగా ఉంది. ఎంత బాగుందో చూడండి, అదే షేప్ ఇచ్చారు, యాక్చువల్లీ గంట షేపే ఇచ్చారు. ఇప్పుడు బుట్టలు కూడా బాగుంటది అనమాట. ఇది కూడా మొత్తం ఏడీ స్టోన్స్ తో ఫినిషింగ్ వచ్చింది మనకి. పైన లీవ్స్ డిజైన్ ఇచ్చాడు, కింద డైమండ్ షేప్ లో, హాఫ్ డైమండ్ షేప్ లో ఇచ్చున్నాడు మనకి. అండ్ కింద వచ్చేసి లీవ్ స్టైల్లో ఇచ్చున్నారు. అండ్ కింద చిన్న చిన్న హ్యాంగింగ్స్ కి వైట్ కలర్ పర్ల్స్ ఇచ్చున్నారు అనమాట దీనికి. అవును, ఇది కూడా మ్యాట్ లోనే వస్తుంది మనకి. పైన చిన్న స్టోన్స్ వచ్చింది మనకి, మొత్తము రూబీస్, ఎమరల్డ్స్ తోటి వచ్చింది. అండ్ కింద కూడా గోల్డ్ బాల్స్ తోటి వైట్ కలర్ పర్ల్స్ ఇచ్చారు. ఇది మ్యాట్ ఫినిషింగ్ కదా, ఇంకా అట్రాక్టివ్ కొట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఒకటి మ్యాట్ ఫినిషింగ్ ఆల్రెడీ మనకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మధ్యలో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో బుట్టాకి ఇచ్చింది, ఫ్లవర్స్ కావచ్చు, పికాక్ కావచ్చు, అబ్బా హెవీ ఫీలింగ్తో పాటు ఇంత బ్యూటీని యాడ్ చేస్తుందో అసలు. ఇది చూడడానికి హెవీగా అనిపిస్తుంది కదా మీకు, అస్సలు కాదు. ఐ మీన్ పట్టుకుంటే అంత హెవీగా లేదు, చూడడానికి మాత్రమే హెవీగా ఉంది. ఒక్క ఇయర్ రింగ్ పెట్టేసుకుంటే చాలండి, ఇంకా నెక్లెస్ అనేది ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కలెక్షన్ కూడా అట్లాగే కనిపిస్తా ఉన్నాయి నాకు. ఒక్క పీస్ పెట్టుకుంటే చాలు ఇది. ఓకే, ఇది కూడా దానికి సిమిలరే వస్తుంది. ఇది ఇంతకు ముందు చూసిన డిజైనే మనము. అవును, సిమిలరే ఉంటుంది ఇది కూడా మనకి. అండ్ ఈ బుట్ట చూస్తే ఇంకా ఇది బాగుందండి, చక్కగా ఉంది అసలు. పైన మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది, ఒక పికాక్ కూర్చున్నట్టు. ఇక్కడ కింద వచ్చేసి ఒక అందమైన చిన్న బొమ్మల లాగా సృష్టించారు. లేడీ, ఒక అందమైన లేడీ, అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. బిందె పట్టుకున్నట్టు ఏంటో మరి డాన్స్ పోజ్ ఇచ్చింది ఇక్కడ. అబ్బా ఏంటండి, ఇప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పిల్లకేంటి అన్ని నచ్చేస్తున్నాయని. నేను ఏం చేయనండి, అన్ని నచ్చే విధంగానే ఉన్నాయి మరి ఇక్కడ కలెక్షన్స్. అన్ని నచ్చుతున్నాయి, అసలు ఏది బాగాలేదని చెప్పలేకపోతున్నాం. చాలా బాగుంది. ఇదైతే యూనిక్ గా ఉంది యాక్చువల్లీ కదా. పైన చాంద్ బాలిష్ చూద్దాం ఇప్పుడు మనము. చాంద్ బాలిష్ కి వెళ్ళేసరికి, చాంద్ బాలీస్ అంటే ఇట్లాగుంటాయి, ఇట్లాగుంటాయి అంటే షేప్ ఇలా ఉంటుందా?
ఓకే. హాఫ్ మూన్ స్టైల్లో వస్తుంది కదా, దాన్ని చాంద్ బాలీస్ అంటాం సో అన్నమాట. చాంద్ బాలీస్ కూడా ఎక్కువ మంది లైక్ చాలా చేస్తారు కదా. మంది తీసుకుంటారు. ఓకే. నేను బుట్టా ఫ్యాన్ కాబట్టి బుట్టాస్ దగ్గర ఆగిపోయాను. బట్ చాంద్ బాలీస్ లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. పైన చూస్తున్నారా? Yes. సో ఇది వన్ ఆఫ్ ది కలెక్షన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మధ్యలో చిన్న లక్ష్మీదేవి వచ్చింది, పైన గోపురం లాగా వచ్చింది మనకి, అండ్ సైడ్స్ లో ఎలిఫెంట్ ఫేసెస్ ఇచ్చున్నారు. ఎలిఫెంట్ ఫేసెస్, ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారు, వైట్ స్టోన్స్ ఇచ్చారు, కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ ఇచ్చారు, చిన్న చిన్న గోల్డ్ బాల్స్ ఇచ్చారు అనమాట. బాగుందండి. చాంద్ బాలి చాలా చక్కగా ఉంది. ఇప్పుడు చాలా మంది చాంద్ బాలీస్ అడిగితే హాఫ్ మూన్ స్టైల్లో ఉంటుందా, ఇంకా వేరే మోడల్స్ ఉండవా అని చెప్పి అడుగుతున్నారు. సో అలాంటి కస్టమర్స్ కోసము ఫుల్ మూన్ లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టి సైడ్స్ లో సీజెడ్ స్టోన్స్ పెట్టి కింద గోల్డ్ అండ్ పర్ల్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చున్నారు. ఇది నేను ఫుల్ మూన్ అని పేరు పెట్టేసా బేసిక్గా. సో చాంద్ బాలీలో ఈ రౌండ్ షేప్డ్ కలెక్షన్ అన్నమాట. ఈ రౌండ్ షేప్ లో కింద మనకు పర్ల్స్ తో గోల్డ్ పర్ల్స్ తో వైట్ పర్ల్స్ తో ఎండ్ చేశారు. ఎంత బాగా లక్ష్మీదేవి కూర్చున్నారంటే మనం పెట్టుకుంటే మనతోనే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు. ఆహా, చాలా చక్కగా ఉంది లక్ష్మీదేవి రూపం. ఇక్కడ చక్కగా కనిపిస్తుంది, నిండుగా కనిపిస్తా ఉంది నాకు. ఇంకొకటి వచ్చేసి కొత్త మోడల్ వచ్చింది మేడం మన దగ్గర. ఆహా, ఇది బాగుందండి. పికాక్ వచ్చింది, కింద 3 బుట్టాస్ వచ్చింది, చిన్ని చిన్ని బుట్టాస్ ఇచ్చారు దీనికి. బాగుందండి, ఇది కూడా చాలా బాగుంది. నేను ఇవి చూసాను, హెవీ ఫీలింగ్ అనేది రాదు మనకి, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ తోటి ఉంటుంది మనకి. ఒక్క దాంట్లోనే 3 చిన్న చిన్న క్యూట్ బుట్టాస్ ఇచ్చారు. అండ్ పికాక్ ఫెదర్ మొత్తం స్ప్రెడ్ చేసినట్టు ఇక్కడ ఇలా ఇచ్చారు. వైట్ స్టోన్స్, వైట్ పర్ల్స్, పైన స్టోన్స్, కిందేమో వైట్ పర్ల్స్ ఇచ్చారు. చిన్న 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 క్యూట్ గా ఉన్నాయి, భలే ఉంది కదా. ఇది కూడా జీజే పాలిష్ అంటాం మేడం దీనికి. దీని కూడా పైన నుంచి మనకి సర్కిల్ ఇచ్చేసి కింద మొత్తం చిన్న చిన్న లీఫ్ తో డిజైన్ ఇచ్చున్నారు. అండ్ కిందికి బుట్టాకు వచ్చేసరికి మనకి చిన్న గోపురం లాగా డిజైన్ ఇచ్చారు. మొత్తం ఏడీ స్టోన్సే, అమెరికన్ డైమండ్సే అంటాం, అమెరికన్ డైమండ్స్ అని చెప్తాం దీనికి. అండ్ కింద వచ్చి గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, ఎమరాల్డ్స్ అంటాం కానీ గ్రీన్ కలర్ లో స్టోన్స్ ఇచ్చారు. అండ్ కింద ఫినిషింగ్ మొత్తం పర్ల్స్ తోటి వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ లో మేము బుట్టాస్ చూసాము, జీజే ఫినిషింగ్ లో ఉన్న ఇయర్ రింగ్స్ చూసాము, చాంద్ బాలి ఇయర్ రింగ్స్ చూసాము. సో ఇంకా చాలా ఉన్నాయంట, బట్ ప్లీజ్ ప్రియా గారు ఇక్కడతో ఆపండి, కోరికలు పెరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ఎక్స్ప్లోర్ అవబోతున్నాం? ఇంకా నెక్స్ట్ మనం విక్టోరియన్ కలెక్షన్ కి వెళ్దాం. ఓకే, ఫైనలీ విక్టోరియన్ కలెక్షన్, ఎవ్రీబడీస్ ఫేవరెట్ అండ్ ఇట్స్ ట్రెండింగ్ ఆల్వేస్. సో లెట్స్ సీ.